వన్ ఇంకొక 2 చైర్స్ ఇంకా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు అందరికీ నమస్కారం. ఒక బృందావనం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి. ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సాంగ్స్ విన్నాను. సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి హౌ దే ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషనే ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ఈ ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేనే కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరలీ యూ కెన్ కమ్ అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఈస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఆన్ May 23rd ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిత్ గారు. రోహిత్ గారు ఇంకా బ్రేక్ లేదు కదా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మేము ఐ హ్యావ్ అనదర్ రిలీజ్ అండ్ 1 monthలోనే సుందరాకాండ. సో ఎస్ మేము అదే కోరుకుంటున్నాం అనమాట, మళ్ళీ ఆ గ్యాప్ రాకూడదు అని. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అదిరింది బైరవామ్ది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఇలాగే ఆల్ ద గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారా రోహిత్ గారికి, వేణాదిత్య గారికి అండ్ సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక బృందావనం టీమ్ మాత్రం ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ.